హాయ్ హలో వెల్కమ్ టు G16 మీడియా. ఇక్కడ ఒక శ్రీచక్ర వారు కొత్తగా లాంచ్ చేశారు మిల్క్ ప్రొడక్ట్స్ అనేవి. మనతో పాటు సార్ ఉన్నారు. అసలు ఈ కాన్సెప్ట్ ఆయనకి తట్టడం ఏంటి అనేది ఒకసారి ఆయన అడిగే తెలుసు. సార్ నమస్తే. నమస్తే అమ్మా. నా పేరు రామాంజనేయులు, శ్రీచక్ర ఎండిని. యాక్చువల్గా శ్రీచక్ర స్టార్ట్ చేసి 10 years అయింది. 10th year యానివర్సరీ సందర్భంగా చాలా కొత్త ప్రోడక్ట్స్ లాంచ్ చేసాము. ప్యూర్ బఫెలో మిల్క్, అలాగే ఆన్లైన్ యాప్ని స్టార్ట్ చేసి ఎవరికైనా ఆన్లైన్ ప్యూర్ బఫెలో మిల్క్ సప్లై చేసేటట్టు ఛార్జ్ చేస్తున్నాం. అలాగే కొత్త ప్రోడక్ట్స్ స్టార్ట్ చేస్తున్నాం. ఇప్పటి వరకు 15 ప్రోడక్ట్స్ ఉన్నాయి మన డైరీ తరపున. లైక్ మిల్క్, కార్డ్, బటర్ మిల్క్, ఘీ, పన్నీరు, బటర్, చీజ్, స్వీట్స్, ఇలాగా 15 రకాల ప్రోడక్ట్స్ ఉన్నాయి మన దగ్గర. దీంతో పాటు ఇప్పుడు కొత్తగా ఆర్గానిక్ లోకి ఎంటర్ అవుతున్నాం. ఇప్పుడుదా మేము 300 acres హైదరాబాద్ చుట్టుపక్కల తీసుకొని ఓన్ యానిమల్స్ చేసి దాని నుంచి ఆర్గానిక్ బటరు, చీజ్, పన్నీరు తీసి మార్కెటింగ్ చేయడానికి స్టార్ట్ చేసాం. ఇప్పుడు ఆర్గానిక్ సర్టిఫికేట్ అండర్ ప్రాసెస్ లో ఉంది. 9 months నుంచి ఇంకొక 6 months లో ఆర్గానిక్ సర్టిఫికేట్ వచ్చిన తర్వాత దాన్ని లాంచ్ చేస్తాం, ఆర్గానిక్ ప్రోడక్ట్స్ కూడా. సో ఇలాగే కొత్త ప్రోడక్ట్స్, డైరీకి సంబంధించిన ప్రోడక్ట్స్ కంటిన్యూషన్ గా ఇక్కడ నుంచి ఎవ్రీ 3 months కి ఒకసారి లాంచ్ చేస్తా ఉన్నాం కొత్త ప్రోడక్ట్స్. కన్జ్యూమర్ అభిరుచులను బేస్ చేసుకొని జున్ను, లేటెస్ట్ గా జున్ను కూడా లాంచ్ చేసాం. చాలా బాగుందని చెప్పి మంచి ఫీడ్బ్యాక్ ఉంది. అలా కొత్త ప్రోడక్ట్స్ చేసాం. ఇలాగే మా డైరీ 10 సంవత్సరాలైనా అంతకుముందు మా డైరీ వాళ్ళందరికీ 40 సంవత్సరాల అనుభవం ఉంది డైరీలో. ఒకప్పుడు మా డైరీలో ఉన్న వాళ్ళందరూ తిరుమల డైరీ అని 90s లో స్టార్ట్ చేసి 2014లో ఆ డైరీని లాక్టైల్స్ అని యూరోప్ కంపెనీకి అమ్మిన తర్వాత మళ్ళీ శ్రీచక్ర స్టార్ట్ చేసాం. దీన్ని కూడా ఇప్పుడు ఒక 200 crores టర్నోవర్ తీసుకెళ్ళాం. దీన్ని దినదిన అభివృద్ధిగా ఇప్పటికి 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్నాం. నెక్స్ట్ తమిళనాడు, కర్ణాటక కూడా ఎంటర్ అవుతాం. అండ్ అలాగే డీలర్షిప్ తీసుకోవాలన్నా సరే ఇప్పుడు కొత్తగా మార్కెటింగ్ చేస్తున్నారు కాబట్టి యాప్ అనేది లాంచ్ చేస్తున్నారని చెప్పారు. సపరేట్ గా దీనికి యాపా లేదంటే స్విగ్గీ వీటిలో అన్నిట్లో అవైలబుల్ ఉంటుందా? లేదు, సపరేట్ గా యాప్. ఇది కాకుండా ఏజెన్సీ ఇస్తాము. కొత్తగా పార్లర్ సిస్టమ్ అని పెట్టామన్నమాట. 2 lakhs అంటే పార్లర్లను పెట్టి స్మాల్, మీడియం, బిగ్ ఒక్కొక్క దాన్ని బట్టి ఒక అడ్వాన్స్ పే చేస్తే పార్లర్ అంతా మేమే రెడీ చేసి ఇస్తాము, ప్రోడక్ట్స్ అన్ని ఇస్తాము. సో ఈ రకంగా హైదరాబాద్ సిటీలో 100 ఓపెన్ చేయబోతున్నాం. ఆల్రెడీ 10-12 ఎన్నో ఉన్నాయి. త్రూఅవుట్ గా అయితే 50 పార్లర్స్ ఉన్నాయి ఆంధ్ర, తెలంగాణ మీద. సిటీలో 10 ఉన్నాయి. దాన్ని 100కి తీసుకెళ్తున్నాం. వితిన్ ఇయర్ ని దాన్ని 100 రీచ్ అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాం పార్లర్స్ మీద. డీలర్షిప్ కోసం రీచ్ అవ్వాలంటే ఎలా రీచ్ అవ్వాలి? కస్టమర్ కేర్ నెంబర్ ఉందమ్మా, శ్రీచక్ర అని మీరు గూగుల్లోకి వెళ్ళి కొట్టినా, వెబ్సైట్ లోకి వెళ్ళి కొట్టినా కస్టమర్ కేర్ ఉంటుంది. కస్టమర్ కేర్ కాల్ చేస్తే మా వాళ్ళే మా ఎంప్లాయీస్ వచ్చి మిమ్మల్ని కలుస్తారు. లేదా మీరు వచ్చి ఆఫీస్లో వెళ్ళి కూర్చొని ఫార్మాలిటీస్ అన్ని ఫిల్ చేసి దాని తగ్గట్టు ప్రాసెస్ కంప్లీట్ చేస్తే పార్లర్స్ ఇస్తారు అనమాట. పార్లర్లో కూడా మీకు ఇంత ఇన్కమ్ వచ్చిందాక మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. ఎలా చేయాలి, ఏం చేయాలి, చుట్టుపక్కల హౌస్ హోల్డ్స్కి ఎలా మీరు ప్రోడక్ట్ ఇవ్వాలి, లేదా పక్కన ఉన్న టీ షాపులకి ఎలా అమ్ముకోవాలి, లేదా ఏదన్నా ఇలాగ ఫంక్షన్ హాల్స్ ఉంటే క్యాటరింగ్ వాళ్ళకి ఎలా ఇవ్వాలి, ఇలాగన్నీ మా వాళ్ళు గైడెన్స్ చేసి మీకు ఒక మినిమం ఇన్కమ్ వచ్చిందాక మా వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అది ఏరియాని బట్టి 20,000 25,000 మినిమం ఇన్కమ్ మీకు ఉండాలి. ఎవరైతే ఏజెన్సీ తీసుకున్నారో అప్పుడు దాకా మా వాళ్ళు సపోర్ట్ చేసి ఆ తర్వాత మీరు వన్స్ ఒక ప్రాసెస్ ఓరియంటేషన్లోకి వెళ్ళిన తర్వాత దాన్ని వదిలేసి మీకు ట్రైన్అప్ చేసి వదిలేస్తారు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. చూసారు కదా, ఇప్పుడున్న రోజుల్లో ప్రతి దాంట్లో కల్తీ చూస్తున్నాం. మనము ఏ ప్రొడక్ట్ కొనాలన్నా సరే పాల దగ్గర నుంచి ఆఖరికి ఏదైనా పిండి పదార్థాలు కావచ్చు, ఏదైనా సరే కల్తీతో నిండిపోయింది. అలాంటిది తిరుమల అనేది ఒక బ్రాండ్ మనం ఇప్పటి వరకు చూసాము. ఆ తిరుమల వారే శ్రీచక్రగా ఇప్పుడు కొత్తగా కొన్ని కొత్త ప్రొడక్ట్స్ ని మన ముందుకు తీసుకొస్తున్నారు. సో ఈ శ్రీచక్ర బ్రాండ్స్ అనే గురించి అందరికీ మనకి తెలిసిందే. అలాగే ఆర్గానిక్ అనే పద్ధతిలో ఇప్పుడు మిల్క్ అనేది పౌడర్ అన్ని కలిపేసి పడుతున్నారు. కానీ అదేది కాకుండా ఆర్గానిక్ పద్ధతిలో అందరికీ ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో మెయిన్ మోటోగా మన ముందుకు వస్తున్నారు.
విచ్చేసిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు గొట్టిపాటి రవికుమార్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికి కూడా ముందుగా పేరు నా ఉదయపూర్వక నమస్కారాలు. మా సోదరుడు మిత్రుడు రామాంజనేయులు గారికి మరియు సత్యనారాయణ గారికి మరియు ఇతరులందరూ కూడా దాదాపు 10 సంవత్సరాల క్రితం శ్రీచక్ర డైరీని ప్రారంభించడమే కాకుండా ఇవాళ 10 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వాళ్ళకందరూ కూడా పేరు అభినందనలు తెలియజేసుకుంటూ ఆంధ్ర రాష్ట్రంలో కాకుండా తెలంగాణలో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా కూడా ఈ సంస్థ విస్తరించాలని మరి ఎక్కువ మందికి ఉపాధి కలిగించాలని చెప్పి కోరుకుంటూ మీరు కూడా మంచి మనసుతోటి ఎక్కువ మందికి దాదాపు దేశ విదేశాల్లో కూడా ఈ ప్రోడక్ట్ని తీసుకెళ్లే స్థాయిని పెంచాలని చెప్పి కోరుకుంటూ అదేవిధంగా నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొన్న సోదరులు మన హీరో గారికి, విజయ్ దేవరకొండ గారికి, సత్య గారికి, మా సోదరుడు యుగంధర్ గారికి, ఇంకా పెద్దలందరికీ, నా కాన్స్టిట్యున్సీ వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇక్కడ. అందరికి కూడా మరొకసారి పేరున నన్ను కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం చేసినందుకు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. అండ్ కేకే గారు మాట్లాడతారు ఇప్పుడు. హలో అండి. అంటే 10 సంవత్సరాల పాటు ఒక ఇండస్ట్రీలో ఉండాలి అంటే ఎంత కష్టమో, ఇంత కాంపిటేటివ్ వరల్డ్లో అది నాకు చాలా బాగా తెలుసు. ఎందుకంటే పొలిటికల్గా కూడా ఇంతమంది ఎమ్మెల్యేస్కి, ఇంతమంది గవర్నమెంట్లో ఉన్న వాళ్ళకి ఒక సైడ్ మేము సర్వే చేయాలంటేనే ఎంతో కష్టంగా ఉంటుంది. అటువంటిది ఒక ప్రోడక్ట్ డెలివర్ చేయాలంటే ఎంతో కష్టం ఉంటుంది. సో ఆ కష్టాలన్నీ దాటుకొని ఖచ్చితంగా ఈ స్టేజ్కి 10 సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నందుకు ఖచ్చితంగా ధన్యవాదాలండి. కంగ్రాచ్యులేషన్స్ శ్రీచక్రకి. అట్లాగే ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ వెల్కమ్. మన అర్జునుడు అలాగే ఏకలవ్యుడు ఇద్దరు ఇక్కడే ఉన్నారు. సో హార్టీ వెల్కమ్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. అవునా? ఏంటి కిట్టు ఇంత రిస్క్ ఎందుకు? స్వచ్ఛమైన ప్రేమతో తయారైన స్వచ్ఛమైన పాలన సరైన చేతికి చేరాలి కదా. ఎస్, సరికొత్త యాడ్ ఫిల్మ్ మనందరినీ పలకరిస్తుంది శ్రీచక్ర నుంచి. సత్యదేవ్ గారిని చూడడం జరుగుతుంది. ఆయన బ్రాండ్ అంబాసిడర్గా సో జాయిన్ అయిపోయారు ఈ ఫ్యామిలీలో. అండ్ థ్యాంక్ యూ విడి. అండ్ విజయ్ దేవరకొండ గారి మాటలు విందాం ఇప్పుడు మనం. అందరికీ నమస్కారం. ఇక్కడ వచ్చిన పెద్దలందరికీ, స్పీకర్ ప్రసాద్ గారికి, మై ఫ్రెండ్ సత్య హూ ఇస్ ద బ్రాండ్ అంబాసిడర్, చాలామంది పెద్దలు వచ్చారు, అందరికీ నమస్కారం. నాకు శ్రీచక్ర రామ్ గారు, తర్వాత రామ్ గారి ఫ్రెండ్ ఇందు గారు, వీళ్ళందరూ చాలా కావాల్సిన వాళ్ళు. ఈరోజు 10 years జరుపుకుంటున్నాం, లోగో లాంచ్ చేస్తున్నామని చెప్తే జస్ట్ అందరికీ నా విషెస్, నా సపోర్ట్ అందిద్దామని వచ్చాను. సక్సెస్ఫుల్లీ 10 yearsగా శ్రీచక్రాన్ని నడుపుతున్నందుకు, ఇంత పాపులర్ బ్రాండ్ అయినందుకు మీకు కంగ్రాచులేషన్స్. మీ సక్సెస్ కంటిన్యూ అవ్వాలని, మంచి ప్రోడక్ట్స్ ఇస్తూ ఉండాలని కోరుకున్నాను. థ్యాంక్ యూ ఆల్ ఫర్ హ్యావింగ్ మీ. లాట్స్ ఆఫ్ లవ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ విజయ్ దేవరకొండ గారు. థ్యాంక్ యూ సో మచ్. ఎన్నో సినిమా వేదికల మీద మిమ్మల్ని చూడడం జరిగింది, కానీ శ్రీచక్ర 10వ వార్షికోత్సవ ఈ వేదిక మీద మిమ్మల్ని చూడడం చాలా చాలా ఆనందం వేస్తుంది. అండ్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్ ఫర్ యువర్ గ్రేట్ సక్సెస్ అర్జునుడిగా. థ్యాంక్ యూ. ఆ పేరు చాలా కలిసి వచ్చేసింది మీకు. థ్యాంక్ యూ వన్స్ అగైన్. ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేద్దాం సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ గారికి. ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ నమస్తే. ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రామాంజనేయులు అన్నకి హార్టీ కంగ్రాచులేషన్స్ ఆన్ కంప్లీటింగ్ 10 years. అన్ని విధాలుగా నాకు ఈ శ్రీచక్ర ఇప్పుడు చాలా స్పెషల్ అయిపోయింది. ఎందుకంటే నేను ఇప్పటి వరకు ఎప్పుడూ ఒక యాడ్ చేయలేదు, లేకపోతే ఒక బ్రాండ్ అంబాసిడర్గా ఏ ప్రోడక్ట్కి లేను. ఫర్ ద ఫస్ట్ టైం నేను యాడ్ చేస్తే బాగుంటుందని రామన్న నాకు ఈ ఆఫర్ ఇవ్వడం, ఆ బ్రాండ్ అంబాసిడర్గా నువ్వు ఉంటే చాలా బాగుంటుందంటే నేను అన్న నువ్వు అడగక్కర్లేదు, నువ్వు అడిగితే నేను గ్యారంటీ చేస్తానని చెప్పాను రామన్నకి. అయితే తను ఒకరోజు తన ఫ్యాక్టరీకి పిలిపించి, సత్య ఒకసారి నువ్వు బ్రాండ్ అంబాసిడర్ అవ్వడం కాదు, ఫస్ట్ ఒకసారి ఫ్యాక్టరీ అంతా చూడు, ప్రోడక్ట్స్ ఎలా తయారవుతున్నాయో చూడు అంటే, నేను ఎందుకు అన్నా అంటే ఊరికే నా మీద అభిమానంతో చేయడం కాదు, నీకు ఆ నమ్మకం కలగాలి అన్నాడు. చాలా పట్టుబడి నన్ను అక్కడ తీసుకెళ్ళి ఆ ప్రోడక్ట్స్ అన్ని చూపించి, ఆ ప్రాసెస్ చూపించి, ఫ్యాక్టరీస్ అంతా
ఆ క్వాలిటీ కంట్రోల్ అక్కడున్న ఎంప్లాయీస్తో కల్పించి వాళ్ళందరితో మాట్లాడి నిజంగా అంత ప్రాసెస్ చేసి నన్ను బ్రాండ్ అంబాసిడర్గా ఉండమని చెప్పి, అంటే ఆ ప్రోడక్ట్ పైన రామన్నకి అండ్ టీమ్కి ఉన్న నమ్మకం అలాంటిది శ్రీచక్ర ప్రోడక్ట్స్ మీద. ఎక్కడో పశ్చిమ గోదావరి జిల్లాలో స్టార్ట్ అయ్యి తర్వాత అనంతపురంలో పెట్టి ఇప్పుడు రాయలసీమలో పెట్టి ఇప్పుడు తెలంగాణలో పెట్టి ఎంతోమందికి ఉపాధి కలిగించిన రామన్నకి, సత్యనారాయణ గారికి, అలాగే ఇందుమౌళి గారికి హార్టియెస్ట్ కంగ్రాచులేషన్స్ అండి. 10 years ఒక బిజినెస్ రన్ చేయాలంటే ఇట్స్ నాట్ ఈజీ టాస్క్. లాడ్ ఆఫ్ ప్యాషన్ అండ్ లాడ్ ఆఫ్ సాక్రిఫైజెస్ ఉంటాయి. అండ్ ఐఎమ్ షూర్ ఇలాంటి 10 years ఇంకా ఎన్నో జరుపుకోవాలి. అండ్ ఇంకా దేశం నలుమూలలా శ్రీచక్ర వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ నిజంగా చెప్తున్నాను, ఏదో నన్ను ఇప్పుడు పిలిచారనో లేకపోతే బ్రాండ్ అంబాసిడర్గా ఉన్నానో కాదు. శ్రీచక్ర ఘీ, శ్రీచక్ర కర్డ్ మా ఇంటిల్లిపాదికి ద మోస్ట్ ఫేవరెట్ థింగ్స్. అంటే మిగతా అన్ని ప్రోడక్ట్స్ కూడా, బట్ ఈ రెండు మేము చాలా ఇష్టంగా చాలా ఎక్కువ ఎన్నోసార్లు కొనుక్కొని నేను టేస్ట్ చేయడం జరిగింది. సో దే ఆర్ ద బెస్ట్ ప్రోడక్ట్స్ అండ్ క్వాలిటీ వైజ్ కూడా లైక్ నేను దగ్గరుండి చూశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతున్నాను. అండ్ వన్స్ అగైన్ ఇక్కడికి విచ్చేసిన అందరూ అతిథులకి అండ్ జగన్మోహన్ రావు గారికి, అలాగే సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్ అండ్ lovely being a part of this wonderful Sri Chakra family. And malli maybe next 10 years or next big event ki kaludam. And once again Ramanna, Satyanarayan garu, Indumoli garu, and to the entire team of Sri Chakra, I wish you all the very best. Thank you so much. థ్యాంక్ యూ సత్య గారు, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ జర్నీలో మీరు కూడా పార్ట్ అయినందుకు ఇంకా సూపర్ సక్సెస్ఫుల్గా ముందుకు సాగుతుందని తెలుసు మాకు, మేము గట్టిగా నమ్ముతున్నాము అండ్ మాకు తెలుసు కూడా. సో థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్, కంగ్రాచులేషన్స్ సత్యదేవ్ గారు. అండ్ నౌ ఐ రిక్వెస్ట్ సో శ్రీచక్ర చైర్మన్ రామాంజనేయులు గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. గుడ్ ఆఫ్టర్నూన్ టు ఎవ్రీవన్. ఇక్కడికి వచ్చిన పాత్రికేయుల మిత్రులకు, అతిథులకు పేరు పేరున నా ధన్యవాదాలు. అలాగే మా శ్రీచక్ర ఫ్యామిలీ పార్ట్నర్స్కి, ఏజెంట్లకి, వినియోగదారులకి అందరికీ నా మనస్ఫూర్తి నమస్కారాలు చెప్పుకుంటున్నాను. యాక్చువల్గా శ్రీచక్ర స్టార్ట్ చేసింది ఎందుకంటే మేము 3-4 రకాల బిజినెస్లో ఉన్నాం. టెక్స్టైల్ పార్క్ ఉంది, రియల్ ఎస్టేట్లో ఉన్నాం. కానీ డైరీ ఎందుకు స్టార్ట్ చేసామంటే ఇది ప్రతి ఇంటికి ప్రతి వ్యక్తి దీన్ని టేస్ట్ చేయగలుగుతారు. అందుకని మనం చేసే ప్రోడక్ట్ ప్రతి ఒక్కరికి రీచ్ అవ్వాలన్న ఒక ముఖ్య ఉద్దేశంతో ఈ డైరీ ఫీల్డ్లోకి ఎంటర్ అయ్యడం జరిగింది. అలాగే 2014లో ఆవుపాడు అనే ఒక విలేజ్ దగ్గర, రాజమండ్రి దగ్గర స్టార్ట్ చేసేది. ఆ తర్వాత 1 yearలో రాయలసీమకి వెళ్ళి, ఆ తర్వాత 1 yearలో తెలంగాణకు వచ్చి, ఈ రకంగా 2 స్టేట్లలో ఇప్పుడు మేము 18 సీసీ సెంటర్లు పెట్టుకొని ప్రతి గ్రామాల నుంచి పాలు కలెక్ట్ చేసి ఆ ఫ్రెష్ మిల్క్ని వితిన్ 12 to 18 hours ఫ్యాక్టరీ దగ్గరకు తీసుకొచ్చి దాన్ని అంతే అదే డే ప్యాకింగ్ చేసి కస్టమర్లకి 24 hours నుంచి 30 hours ఆ ప్యాకింగ్ని రీచ్ అయ్యేటట్టు చేస్తున్నాం. ఇంకా ఈ ప్రోడక్ట్ని ఇంకా బాగా క్వాలిటీ పెంచి ప్రతి మంత్ ప్రతి క్వార్టర్ కొత్త ప్రోడక్ట్స్ ఇంట్రడ్యూస్ చేయడానికి చేస్తున్నాం. అలాగే ఇప్పుడు హైదరాబాద్ చుట్టుపక్కల ఒక 300 ఎకరాలు తీసుకొని యానిమల్స్ని, బఫెలోస్ తీసుకొని ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని రెడీ చేస్తున్నాం. తొందరలో ఆర్గానిక్ ప్రోడక్ట్స్ని కూడా ఇంట్రడ్యూస్ చేస్తామని తెలియజేసుకుంటున్నాం. అలాగే ఏజెంట్లు ఎప్పుడు కూడా మా ఫ్యామిలీ మెంబర్ లాగే. సో ఏజెంట్లు మాతో ఉంటే ఇద్దరం కలిసి జర్నీ చేసి డెఫినెట్గా సక్సెస్ అవుతామని కోరుకుంటున్నాను. అలాగే ఏజెంట్లకి ఎప్పుడు ఏం కావాలన్నా కూడా మేము అందుకలో ఉంటాము. అలాగే ఈ ప్రోగ్రామ్కి వచ్చి ఇంత టైం స్పెండ్ చేసిన ప్రతి ఒక్క వివిఐపికి నా మనస్ఫూర్తి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ రామాంజనేయులు గారు, థ్యాంక్ యూ సో మచ్. మీరు మమ్మల్ని అందరినీ ఇలానే ఆరోగ్యంగా ఉంచాలని, ఇలానే సూపర్ సక్సెస్ఫుల్గా శ్రీ చక్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. అండ్ ఇప్పుడే ఈ కార్యక్రమానికి విచ్చేసిన శ్రీ టీడీ జనార్దన్ గారికి ఈ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం పలుకుతున్నాము. రాజకీయ కార్యదర్శి, పొలిటికల్ బ్యూరో సభ్యులు అండ్ తెలుగుదేశం పార్టీ వారికి సగౌరవంగా స్వాగతం పలుకుతున్నాము. శ్రీచక్ర వారి 10వ వార్షికోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమం నిర్వహించడం చాలా సంతోషంగా ఉంది. 10 సంవత్సరాలు విజయవంతంగా వ్యాపారం చేసి వినియోగదారులకి నాణ్యమైనటువంటి పాలని అందజేసి మంచి సేవలు అందజేస్తూ ఉన్నారు. అంతేకాకుండా వారి వ్యాపారం
3 పువ్వుల 6 కాయల అభివృద్ధి వినియోగదారులకు అందజేయాలని కోరుతూ ఈరోజు మార్కెట్లో పాల విషయంలో కూడా చాలా మరి నాసి రకమైనటువంటి వస్తున్నాయని చెబుతున్నటువంటి ఈ రోజుల్లో వీరు నాణ్యతకి పోటీ పడి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటంలో ముందుండాలని వారిని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం. విష్ యూ ఆల్ ది బెస్ట్.